సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఎంతో అనుభవం కలిగిన నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా, మాతో పాటు మీరందరూ కూడా ఘన విజయం కూటమికి సాధించినందుకు మన జన సైనికులు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం వెనక ఎంత కృషి ఉండిందో మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే ప్రతి క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్ గారిని ఎక్కడి వరకు తీసుకొచ్చారు, మీ 22A పరిష్కారం భూములు ఏ విధంగా మీరు మార్పు తెచ్చారనే దానిపైన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి వెళ్తున్నానంటే ఆయన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించమన్నారు, రెవెన్యూ మంత్రి గారిని, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారిని. ఎందుకంటే ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి మనం రాష్ట్రంలో 22A పరిష్కారం కోసం సభలు నిర్వహించాం. మొదటి రోజున దాదాపు 1400 మంది మన జిల్లా నుంచి వచ్చి అర్జీలు సమర్పించుకున్నారు. ఎంతోమంది పాపం బాధపడిపోతూ కుటుంబాలు ఎంతో నష్టం కలిగిపోయి ఎవరి చేతిలో ఉందో సమస్య పరిష్కారం తెలియక తిరిగి అలసిపోయామండి. నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయి అనే పెద్దలు కూడా పాపం ఎంతోమంది బాధతోటి వాళ్ళు వివరించారు. నిజంగా ఈ రోజున ఈ స్థాయిలో 5500 ఎకరాలు మనం ఒక్క ఏలూరు జిల్లాలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం 22A పరిష్కారం చేయగలిగామంటే ఎంతో అదృష్టంగా మనం భావించుకోవాలి. దాని వెనక ఉన్న పట్టుదలే కాకుండా ఆయనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించండి, మీరు తిరగండి, ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవడం అనే విషయం పదే ఆయన చెప్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఒక నమ్మకం మీరు పెట్టుకోవాలి. కైకలూరు నియోజకవర్గంలో ఆ రోజు కూటమి అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు నిలబెట్టినప్పుడు 45,000 ఓట్లతో మీరు గెలిపించారు. అదొక చరిత్ర. మీరు కోరింది మేము నిలబెట్టాలి. మీరు కోరింది ఒక మంచి మార్పు, మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం. దానికోసమే మేమందరం మీ ముందున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోటీపడి ముందుకెళ్తున్నాం. కైకలూరు నియోజకవర్గంలో గతంలో కూడా ఇక్కడ పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు మీ నీటి సమస్య గురించి ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టారు. కల్లిండి మండలం కోసం ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న నీటి సరఫరా ఇంకా మరింత మెరుగుపరిచే విధంగా ఆయన తరఫున మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రభుత్వం తరఫున తప్పకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఒక సభ నిర్వహించి ఈ గ్రామాల్లో ఉన్న సమస్య పైన ప్రత్యేకంగా మీకు తాగునీటి పైన దృష్టి సారించి జల్ జీవన్ మిషన్ నుంచి ఒక 36 కోట్ల రూపాయలు విడుదల చేసే విధంగా మీ అందరం కూడా ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని తీసుకొస్తామని సందర్భంగా కోరుకుంటూ, గౌరవ శాసనసభ్యులకి మరొకసారి అభినందించడమే కాకుండా సోదరులు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఈ విధంగా ఈ పనిని మనం ముందు తీసుకెళ్లగలిగితే వేల సంఖ్యలో మనం లబ్ధిదారులకి పాపం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకుని మీరు మీ కుటుంబ సభ్యులు ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఏ విధంగా నమ్మి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారో ఆ నమ్మకాన్ని మేము చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లి మన కూటమి ప్రభుత్వం విజయం సాధించే విధంగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.